ఈ నెల 28న జరగనున్న తెలంగాణ బీజేపీ విస్తృత స్థాయి సమావేశానికి అమిత్ షా హాజరు కాబోతున్నట్లు తెలిపారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. లోక్సభ ఎన్నికలలో డబుల్ డిజిట్ స్థానాలలో గెలవడమే బీజేపీ లక్ష్యమన్నారు. బీజేపీ నేతలు పార్టీ క్యాడర్ పార్లమెంటు ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. రాబోయే పార్లమెంటు ఎన్నికలలో యువతకు పెద్దపీట వేస్తామని అన్నారు. ఎవరు ఊహించని విధంగా తెలంగాణ పార్లమెంటు సీట్లలో బీజేపీ గెలవబోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని భారతీయ జనతా పార్టీ స్టేట్ లెవెల్ మీటింగు 28వ తేదీ హైదరాబాద్లో జరగనుంది. ఇటీవల జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో మేము అనుకున్న ఫలితాలు రానప్పటికీ కూడా మా ఓటింగ్ పర్సెంటేజ్ కానీ మా సీట్ల సంఖ్య కానీ అత్యంత అద్భుతంగా మెరుగైంది. 100% ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగినటువంటి పార్టీ ఒక భారతీయ జనతా పార్టీ ఎన్నికల్లో. వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా పూర్తి స్థాయిలో సంసిద్ధం కావాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి భావనతో 28వ తేదీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో మండల ప్రెసిడెంట్ నుంచి జాతీయ స్థాయి నాయకుల వరకు ఉన్నటువంటి బాధ్యత కలిగినటువంటి ప్రతి ఒక్కరు కూడా ముఖ్యమైనటువంటి మండల ప్రెసిడెంట్స్, అసెంబ్లీ కన్వీనరు, అసెంబ్లీ ఇన్ఛార్జెస్, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్, డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రటరీసు, స్టేట్ కౌన్సిల్ మెంబర్సు, నేషనల్ కౌన్సిల్ మెంబర్సు, పార్లమెంటు కన్వీనర్సు, పార్లమెంట్ ఇన్ఛార్జీలు, రాష్ట్ర పదాధికారులు, మోర్చాల రాష్ట్ర పదాధికారులు, జాతీయ కార్యవర్గ సభ్యులు, శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా ఈ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొంటారు. ఈ సమావేశానికి పార్టీ సీనియర్ నాయకులు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులు తరుణ్ చుగ్ గారు, సునీల్ బన్సల్ గారు, బండి సంజయ్ గారు, ఓబీసీ జాతీయ మోర్చా అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ గారు, అదేవిధంగా రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జీలు అందరూ కూడా పాల్గొంటారు.